లడఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన జవాన్లు మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ గ్రామానికి చెందిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజు మృతితో చేవెండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ సేవకై ప్రాణాలర్పించిన నాగరాజుకి గ్రామస్తులు నివాళులర్పించారు. రేపు చేవెండ గ్రామానికి జవాను నాగరాజు మృతదేహం రానుంది. జవాన్ నాగరాజు 8 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం వివాహం కాగా ఏడాది పాప కూడా ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లా కాల్వపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి జవాన్ కూడా చనిపోయారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని కనుగొన్నారు. రేపు స్వగ్రామం కాల్వపల్లికి రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని ఆర్మీ అధికారులు తరలిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. రామకృష్ణారెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతదేహం రాగానే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. చేవెండ గ్రామంలో సాదరపోయిన నాగరాజు అనే ఆర్మీ జవాన్ 4 years అయిందండి మ్యారేజ్. ఒక పాప పుట్టింది. చేస్తే మా సిస్టర్కి ఫోన్ వచ్చిందండి. ఫస్ట్ కాల్ మా సిస్టర్ ఫోన్ చేశారు. మీ హస్బెండ్కి బాగోలేదమ్మా, ఇద్దరు విమానంలో వాటర్ ఫ్రంట్లో సడన్గా ఐస్ గడ్డలు కొండ ఇరిగిపోయి దాంట్లో పడ్డారమ్మా అని చెప్పారు. కానీ ఇలా బాడీ మనిషిగా అయిందని కూడా చెప్పలేదు. ఇలా యుద్ధ విమానాలు జరుగుతుంటే ట్యాంకులో వాటర్ ఫాల్ సడన్గా వచ్చేసి 2 ట్యాంకులు ఎదరెక్కినాయి. 3 ట్యాంకుల్లో దీంట్లో 5 members ఉన్నారండి. వారు గల్లంతా అయ్యారు. ఆ వాటర్లో కొట్టుపోయారని చెప్తున్నారండి. దేశానికి ఏదో సేవ చేద్దామని, సేవ చేసి ఈ రకంగా ఇలా అవుతాడని, ఆ పిల్లలకి చాలా అన్యాయం చేస్తాడని, భగవంతుడు ఈ రకంగా ఇలాగ అన్యాయం చేస్తాడని మేము